అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో స్టవ్ అలాగే మిల్క్ విప్పింగ్ క్రీమ్ ఇవేం అవసరం లేకుండా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఐస్ క్రీమ్ చేయండి. క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ లేతది తీసుకున్నానండి. లేతది తీసుకోవాలి. దీనికి లేతది అయితేనే బాగుంటుంది. ఇలా తీసుకొని పైన బ్రౌన్ పాట్ తీసేసుకున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. తీసుకొని ముందుగా ఇలా ఇవి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నది అలా ముక్కలువి ఒక స్పూన్ వరకే పక్కకు తీసి పెడుతున్నాను ఒక బౌల్లోకి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒక అరకప్పు వరకు కోకోనట్ మిల్కే వేసుకోవాలండి. దీంట్లో మిక్సీ పట్టుకోవడానికి మాత్రమే మిల్క్ వాడుతున్నాం మనం దీంట్లో. అది కూడా కోకోనట్ మిల్కే వేసుకొని ఇలా క్రీమీగా అయ్యే వరకే మిక్సీ పట్టుకోవాలండి. కోకోనట్ మిల్క్ కూడా ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోకూడదు. దానికి ఎంత అవసరమైతాయో అంత వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రెష్ క్రీమ్ది ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. తీసుకొని ఇది ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో ఇలా స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి. ఇలా హ్యాండ్ విస్కర్తో ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమం కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఐస్ క్రీమ్ దేంట్లో అయితే ఫ్రీజర్లో పెడతామో దాంట్లో ఆ బౌల్లో వేసుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి. అంత చక్కగా కలిసేటట్టు. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా క్రీమీగా ఉండాలి. ఇలా అయితేనే ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వస్తుంది. లేకపోతే మనం కోకోనట్ మిల్క్ ఎక్కువ వేసినా కానీ దాంట్లో క్రిస్టల్స్ లాగా ఉంటుందండి, ఐస్ లాగా. అలా కాకుండా ఎంతైతే పడతాయో అంతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు పైన వేసుకోవాలి. ఐస్ క్రీమ్లో పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి నేను ఇది నైట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రీజర్ నుండి బయటకు తీసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. అలాగైతే ఇలా తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. లేకపోతే గట్టిగా ఉంటుంది వెంటనే తీస్తే. చూడండి చాలా క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఇలా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చిటికలో ఇలా చల్లగా చేసుకొని 1 గ్లాస్ తాగామంటే చాలా రుచిగా చాలా హాయిగా ఉంటుందండి. ఈ ఎండలకి వేడికి ఇలా 1 గ్లాస్ తీసుకున్నామంటే చెరుకు లేకుండానే చెరుకు రసం ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇది పుదీనా అండి. ఇది నేను మామూలుగా ఇంట్లో కుండీలో నుండి తీసిందే, ఇంట్లో తీసుకున్నదే. ఇలా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు, ఇంట్లో ఏదైనా కప్పు తీసుకోండి, తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతోనే పుదీనా కూడా తీసుకోండి. పుదీనా కొద్దిగానే ఉంటుంది కాబట్టి అదే కప్పు, ఆ కప్పు అంతనే తీసుకోవాలి. ఇక్కడ 1 అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఒక్కటైనా పిండుకోవచ్చండి. దీంట్లో ఒక 2 ఇంచుల వరకు అల్లం పైన పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను జ్యూస్ జార్లో పట్టానండి. అందుకే ఇలా సరిగా మిక్సీ అవ్వలేదు. మీరు మామూలుగా మిక్సీలో పట్టుకోండి. అలాగైతే చాలా చక్కగా మిక్సీ అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చూడండి అచ్చం చెరుకు రసం లాగానే ఉంది కదా, రుచి కూడా అట్లాగే ఉందండి. చాలా రుచిగా ఉంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని మనము ఆ జ్యూస్ని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చల్లగా చాలా రుచిగా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే కదా. పుదీనా అలాగే బెల్లము, లెమను, జింజరు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదేనండి. ఈ విధంగా చిటికలో అయిపోతుంది. ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా ఒకసారి చేసుకొని తాగామంటే చాలా రుచిగా చాలా మంచిది కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.